ఎంత దారుణం అండి, నిజంగా దారుణం. ఏంటి అంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో 8 మంది దుర్మరణం అండి. ఇంకొక 6గురికి తీవ్ర గాయాలైనవి. నిజంగా అసలు ఎంత దారుణం అంటే ద్రావం పడి అది వాళ్ళు అసలు ఆన్వాల్ అనేది లేకుండా బొగ్గైపోయారండి. ఇప్పుడు మనం జనరల్గా బొగ్గు తీసుకొస్తాం కదా, అలా బొగ్గైపోయారు. అసలు 8 మంది దుర్మరణం అయిపోయారు, 6గురికి గాయాలైనవి. నిజంగా చాలా బాధాకరం అండి. మన రాష్ట్రంలో ఈ సంఘటన జరగటం చాలా బాధాకరం. దానికి మన నారా లోకేష్ గారు వచ్చి పరామర్శించారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ కుటుంబానికి ఒకళ్ళకి జాబ్ ఇస్తానని, పర్మనెంట్ జాబ్ ఇస్తానని చెప్పారు. తర్వాత వాళ్ళు ప్రైవేటు, అంటే చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ప్రైవేట్గా ఉన్నా కానీ, అంటే ప్రైవేట్ పరంగా వాళ్ళు వచ్చేసి కొంతమంది ప్రైవేట్గా చేస్తూ ఉంటారు కదా, అలా ఉన్నా కానీ వాళ్ళని గవర్నమెంట్ చేసి వాళ్ళకి ఇస్తామన్నారు. ఇప్పటికైతే 25 లక్షలు అయితే వేశారు తక్షణ సాయంగా. ఆ కుటుంబాలకి తక్షణ సాయంగా 25 లక్షలు వేశారు. తర్వాత అన్ని లెక్కలు చేసి వాళ్ళకి తగిన న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కానీ కూటమి ప్రభుత్వం చేసింది చేయిస్తుంది, ప్రైవేట్ పరం చేయటం వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి ఒక అధికార ప్రతినిధి తనకేమో జాబ్ లేదు, జాబ్ కోసం అధికార ప్రతినిధి వేషం వేసుకొని అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వం మీద అబాండాలు వేయాలి. ప్రతి చిన్న సంఘటన జరిగితే ప్రభుత్వమే. ఆఖరికి గుద్దుకొని ఇబ్బంది పడినా కానీ దానికి ప్రభుత్వమే కారణం. వాహనాలు తగలబడిపోయినా ప్రభుత్వమే కారణం. ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వమే కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఇది చూడండి. మన వెంకటరెడ్డి గారు అధికార ప్రతినిధి, ఏ అధికార ప్రతినిధి అయినా సరే ఎలా మాట్లాడాలి? అన్ని నిజాలు మాట్లాడితే ఆయనకి విలువ ఇస్తారు, ప్రజల్లో ఆయనకి విలువ ఉంటుంది. ఒకసారి చూడండి ఆయన ఏమని మాట్లాడుతున్నారో. ప్రతి చిన్న సన్నివేశానికి ప్రభుత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని కూడా ప్రభుత్వమే చేసిందని చెప్పి మాట్లాడుతుంటే, ఆ ప్రమాదానికి అసలు కారణాలు మాత్రం విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో, అంటే స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి అసలు కారణాలు మాత్రం ఇది ప్రైవేటీకరణ చేసేటటువంటి భాగంలో ఉద్యోగుల్ని తీసేసినటువంటి క్రమంలో, సరిగ్గా దాని నిర్వహణ చేయనటువంటి క్రమంలో జరిగినటువంటి చేసే భాగంలో ఉద్యోగస్తుల్ని తీసేశారు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగింది అంటున్నారు. నారా లోకేష్ గారు ఈ సంఘటన ఎందుకు జరిగింది, గతంలో ఎప్పుడైనా జరిగిందా అని చెప్పేసి ఉద్యోగుల్ని అడిగినప్పుడు ఉద్యోగులు ఏమన్నారంటే, ఇది ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన జరగలేదు, అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన జరగలేదంటున్నారు. కానీ వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఇది ఉద్యోగస్తుల్ని తీసేయడం వల్ల జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చూసారా ఇంత దుర్మార్గమా? అధికార ప్రతినిధి అంటే అన్ని నిజాలు చెప్తేనే అధికార ప్రతినిధి అవుతారు. ప్రభుత్వం మీద బురద జల్లాలి కాబట్టి మనం ఏది చెప్పినా నడిచిపోయిద్ది అని చెప్పేసి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆ పార్టీ ఇంకా పైకి ఎలా ఎదిగిద్ది? ఇంకా చూడండి. భారీ పేలుడుతో ఎగిసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం, 1540 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడటంతో బొగ్గుల్లా మారిన మృతదేహాలు. 8 మంది కార్మికుల మరణం, 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి, దుర్మరణం 8 మంది కార్మికులు. మరో 6గురికి తీవ్ర గాయాలు. వాళ్ళు కూడా చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిర్వహణలో నిర్లక్ష్యం.
ప్రమాదం జరగొచ్చని హెచ్చరికలు పెడచెవిని పెట్టినటువంటి యాజమాన్యం, ఉద్యోగులు కార్మికుల సూచనలు పట్టించుకొని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కొంత నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వటం, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదాలు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనం అంతకు ముందు కూడా డిస్కస్ చేసాం. పార్టులుగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. 34 విభాగాలని ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు. అది కూడా పార్టులుగా చేసేసి చివరికి పూర్తిగా అన్ని రకాల పార్ట్లు, అంటే దాన్ని ఒక 40 పార్ట్లు 50 పార్ట్లుగా డివైడ్ చేసి పార్టులుగా ప్రైవేటీకరణకి ఇవ్వబోతున్నారని చెప్పి మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. అదే ఈ ప్రమాదానికి కూడా కారణం. చూశారు కదండి, వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంటున్నారు. కరెక్టే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమండి కేంద్ర మంత్రి గారు వచ్చి పరామర్శించారు. కేంద్ర మంత్రి గారు వచ్చి పరామర్శించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళారండి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ఉన్నారండి? ఏమైపోయారు? స్టీల్ ప్లాంటులో 8 మంది చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళరా? అంటే మీరు నెల రోజుల పాటు ఎక్కడైనా తిరిగి ఒక 40-50 వేల మందిని పోగేసుకొని మీరు సీఎం అని పిలిపించుకోవటం కోసం అప్పుడు వెళ్తారా? అంటే సంఘటన జరిగిన వెంటనే బాధ్యుల్ని పరామర్శించాలని లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు? మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను అక్కడే ఉంటాను, నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడారు కదండి. ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటంటే తర్వాత తీరిగ్గా ఒక 10 రోజులకి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడటానికి, పరామర్శించడానికి అని చెప్పేసి ఒక టూర్ పెట్టుకొని ఎన్నో లక్షల మంది ఉన్నారని చెప్పారు కదా ఫాలోవర్స్. ఆ ఫాలోవర్స్ అందరినీ డబ్బులు ఇచ్చుకొని ఎంటబెట్టుకొని వస్తారు. ఏమండి, జరిగిన సంఘటన ఏంటి? చనిపోయారు. వాళ్ళ బాధ్యుల్ని పరామర్శించి కనీసం కేంద్ర మంత్రి వచ్చారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఖాళీ లేదండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు తీరిక లేని సమయం గడుపుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజంగా చాలా గ్రేట్. తీరిగ్గా చనిపోయిన తర్వాత వస్తారు, జనాలను వేసుకొని అతను సీఎం అని పిలిపించుకోవడానికి వస్తారు. కాదంటారా?